హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్ తెలుసుకుందాము. ఓకే, సో వాట్ ఈస్ ఫంక్షన్స్, వై వీ నీడ్ ఫంక్షన్స్, ఇట్లా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్కి నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్స్. ఓకే, యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఇంకొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే, let's say a is equals to 10. Okay, let b is equals to 20. Okay, cool. Then let sum is equals to a plus b. Okay, console.log a, sorry, sum. Okay, so yeah, నాకు 30 అయితే ఆన్సర్ వచ్చింది. ఓకే, కూల్. నౌ మళ్ళీ ఇంకా నేను వేరే ఎడిషన్ కూడా చేయాలి. లెట్స్ ఏ c is equals to 30 and let d is equals to 40. Then let sum is equals to c plus d. Okay, now let me change to sum 1. Log sum 1. నేను ఏంటి 2 ఎడిషన్స్ పర్ఫామ్ చేశాను ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటి, బోత్ ఎడిషన్స్కి కోడ్ అనేది సేమ్. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏం చేంజ్ చేయాలి, ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రమే చేంజ్ చేయండి. బట్ టాస్క్ అనేది సేమ్ ఒకటే. ఓకే, సో మనం ఏంటంటే సేమ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ ఏమైనా రాయాలనుకుంటే మనం ఏంటంటే సింగిల్ టైం మనం ఒక్క ఫంక్షన్లో రాసేసుకొని మనం ఆ ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్ మీ రిపీట్ అగైన్. ఏదైతే మనం మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నామో సేమ్ కోడ్ని, ఆ సేమ్ కోడ్ అనేది ఒక ఫంక్షన్లో రాసి ఆ ఫంక్షన్ని మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చెప్తాను. లెట్ మీ కమెంట్ అవుట్ దిస్ ఫంక్షన్ కాల్డ్ ఎడిషన్. సో ఎడిషన్ అని తీసుకున్నాను ఫంక్షన్. దెన్ ఇక్కడ నాకు ఏంటి, 2 కోడ్ అనేది సేమే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కోడ్ కాపీ చేసుకుంటున్నాను. దెన్ అన్కమెంట్ అవుట్ ఇట్, జస్ట్ మినిట్. యా, అన్కమెంట్ అవుట్ ఇట్ చేశాను. దెన్ లాగ్ సమ్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఫంక్షన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఫంక్షన్ అనే కీవర్డ్. ఓకేనా, ఫంక్షన్ అనే కీవర్డ్. దెన్ ఆ ఫంక్షన్కి ఒక నేమ్ ఇస్తాం అనమాట. సింటాక్స్ ఎలా ఉండిద్ది అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ ఉంటుంది, దెన్ ఫంక్షన్ నేమ్ అనేసి ఇస్తాము. ఇక్కడ మనం ఏంటంటే బ్రాకెట్ ఇస్తే, ఓకేనా, బ్రాకెట్ ఇచ్చి దెన్ కర్లీ బ్రేసెస్ లోపల మనం స్టేట్మెంట్స్ అయితే రాసుకుంటాం అనమాట. ఓకేనా, యా, ఇది వచ్చేసి ఫంక్షన్కి ఒక సింటాక్స్ అనమాట. ఫస్ట్ ఏమంటుంది, ఫంక్షన్ కీవర్డ్, దెన్ ఫంక్షన్ నేమ్. వీ కెన్ గివ్ వాట్ ఎవర్ వీ వాంట్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. దెన్ ఇక్కడ లోపల ఏంటంటే మనం కోడ్ ఇస్తాము. ఓకే, దెన్ ఇప్పుడు నేను కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. నాకేంటి, ఏం అవుట్పుట్ రాలేదు. ఓకే, ఇక్కడ మనం ఏదైతే రాసామో దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ డెఫినేషన్. ఓకేనా, ఫంక్షన్ డెఫినేషన్ అంటాము. ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో దాన్ని డెఫినేషన్ అంటాము. ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని కాల్ చేస్తేనే మనకి ఈ లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు దాకా ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా, ఎప్పుడైతే మనం ఈ కోడ్ని కాల్ చేస్తామో, ఈ ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడే మనకి ఏంటంటే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితే మనకి అయ్యిద్ది. ఓకే, లెట్ మీ షో యూ ఎడిషన్. దెన్ ఇలా బ్రాకెట్ అయితే ఇస్తాము. దీన్ని ఫంక్షన్ కాల్ అయితే అంటాము. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి, మనం ఏంటంటే ఫంక్షన్ అండ్ ఫంక్షన్ నేమ్ ఇచ్చుకొని లోపల కోడ్ అయితే రాసుకుంటాం. దీని వరకు ఫంక్షన్ డెఫినేషన్. మనం ఏదైతే ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇచ్చామో దాన్ని ఇక్కడ కాల్ చేయాలి. అప్పుడే మనకి ఏంటంటే ఇది ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. అప్పుడు దాకా ఎగ్జిక్యూట్ అయితే కాదు. ఓకే, లెట్ మీ షో యూ. సో 30 అనేది వచ్చింది నాకు ఆన్సర్. దెన్ ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ నేను 30, 40 ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ 30 ఇక్కడ 40 ఇచ్చాను. ఓకే, 70 అయితే వచ్చింది. కూల్. నౌ ఇక్కడ నేనేంటంటే 2 డిఫరెంట్ వాల్యూస్కి చేశాను.
ఒకటేంటి 10 అండ్ 20. ఇంకోటి 30 అండ్ 40కి చేశాను ఇక్కడ నేను. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫస్ట్ 10, 20 ఇచ్చుకొని మళ్ళీ తర్వాత చేంజ్ చేస్తున్నాను. నాకలా కాదు కదా! నాకేంటి 2 డిఫరెంట్ ఈ 2 వాల్యూస్ కావాలి నాకు. ఏంటి 30, 40కి చేయాలి. 10, 20కి చేయాలి. అది ఎలా అంటే సీ మనం ఇక్కడ కోడ్ రాసుకున్నాం కదా! ఇక్కడ మనం ఈ వాల్యూస్ అయితే పాస్ చేయొచ్చు. ఏది 10, 20 దెన్ 30, 40 అనే వాల్యూస్ మనం ఇక్కడ పాస్ చేయొచ్చు. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ హియర్. మనం ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో వీటిల్ని పారామీటర్స్ అంటాము. ఓకేనా? పారామీటర్స్ అంటాము. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ హియర్. వాటెవర్ వి విల్ పాస్ ఇన్సైడ్ దిస్ బ్రాకెట్స్ వి విల్ కాల్ ఇట్ యాస్ పారామీటర్స్. ఓకేనా? ఇక్కడ మనం ఏంటి, ఏవైతే మనం ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నామో అవి ఇక్కడ పాస్ చేయాలి. అవి లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో ఇక్కడ ఏ అండ్ బి అయితే ఇచ్చుకున్నానండి. ఓకేనా? సో ఇక్కడ ఏ, బి అయితే ఇచ్చాను. ఓకే. దెన్ ఇక్కడ మనం ఎప్పుడైతే ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నామో అప్పుడు ఈ వాల్యూస్ అనేది పాస్ చేయాలి. 10 అండ్ 20. నేను 10, 20 అయితే పాస్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను 10, 20 అని పాస్ చేశానో ఇక్కడ 10 ఉంది కదా! ఈ 10 ఏంటి, ఇందుట్లో ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుతది. ఈ ఏ అనే దాంట్లో. ఈ ఏ అనే పారామీటర్‌లో స్టోర్ అవుతది. దెన్ ఇక్కడ ఏదైతే 20 ఉందో ఈ బి అనే పారామీటర్‌లో స్టోర్ అవుతది. దెన్ సింప్లీ వి విల్ కాల్ ఇట్ దిస్. ఇక్కడ మనం పాస్ చేస్తాం. ఓకే. సో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. సో పారామీటర్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే వాల్యూస్ అయితే పాస్ చేసుకోవచ్చు. సో అప్పుడేంటి, మనం ఇంకొకటి పాస్ చేసుకొని 30 అండ్ 40. ఓకే. ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు మనం ఏంటంటే వీటిల్ని ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఓకేనా? సో వీటిల్ని ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు ఏవైతే వాల్యూస్‌ని పాస్ చేస్తామో వాటిల్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము. బట్ ఫంక్షన్ డెఫినిషన్‌లో వచ్చేసరికి వీటిల్ని పారామీటర్స్ అంటాము. ఓకే. సో ఇంపార్టెంట్ క్వెషన్ ఇన్ ద ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్. ఓకేనా? ఇంటర్వ్యూస్‌లో మెయిన్ అడుగుతారు. ఆ పారామీటర్స్‌కి, ఆర్గ్యుమెంట్స్‌కి డిఫరెన్స్ ఏంటని. ఓకే. సో పారామీటర్స్ అంటే ఎప్పుడైతే మనం ఫంక్షన్ డెఫినిషన్ క్రియేట్ చేసేటప్పుడు మెన్షన్ చేస్తామో, ఓకేనా, లైక్ బ్రాకెట్స్ లోపల వాటిల్ని పారామీటర్స్ అంటాము. ఎప్పుడైతే ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు వాల్యూస్‌ని పాస్ చేస్తామో వాటిల్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఓకే. యాహ్! దెన్ ఇక్కడ నేను 10 పాస్ చేశాను కదా! ఆ 10 అనేది ఏ దాంట్లో ఉండిద్ది. దెన్ 20 పాస్ చేశాను కదా ఇక్కడ, అది బి దాంట్లో ఉండిద్ది. ఇవి నేను ఇక్కడ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏ అండ్ బి అనేది పాస్ చేశాను. దెన్ ఈ ఏ, ఈ బి ప్లస్ అవుతదనమాట. లెట్ మీ షో యూ. సో యాహ్! ఇప్పుడు నాకు ఒక ఎర్రర్ అయితే వచ్చింది. వాట్ ఈస్ దట్? ఐడెంటిఫైయర్ ఏ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్. ఓకే. ఇక్కడ నాకు ఏ ఉంది కదా! ఓకేనా? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. బట్ ఇక్కడ అగైన్ ఏ అండ్ ఇక్కడ అగైన్ బి అనేది యూజ్ చేశాను కాబట్టి నాకు ఈ ఎర్రర్ వచ్చింది. బట్ ఫ్యూచర్‌లో నేను చెప్తాను ఎలా రిసాల్వ్ చేయాలి అనేది. నేనేంటంటే టెంపరరీగా ఇంకొక 2 లైక్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. సిడి అండ్ సిడి అనేది తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడేంటి, ఈ ఏ అనేది ఈ సి దాంట్లో స్టోర్ అవుతది. ఇక్కడ అంటే ఏ ఏ దాంట్లో ఏదైతే వాల్యూ ఉండిద్దో అది సి దాంట్లో స్టోర్ అవుతది. అండ్ ఇక్కడ బి దాంట్లో ఏదైతే వాల్యూ ఉందో అది డి దాంట్లో స్టోర్ అవుతది. దెన్ వి ఆర్ పెర్ఫార్మింగ్ ద అడిషన్. ఓకే. 30 అండ్ 70 రిజల్ట్ అయితే వచ్చింది. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. పారామీటర్స్ అంటే ఏంటిది? ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిది? ఫంక్షన్ కాల్ అంటే ఏంటిది? అండ్ ఫంక్షన్ డెఫినిషన్ అంటే ఏంటిది? ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామో. ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల ఏంటి, మనకి లెంత్ ఆఫ్ కోడ్ అనేది రెడ్యూస్ అవుతది. అండ్ రీడబిలిటీ కూడా ఇంక్రీజ్ అయితే అయ్యిద్ది. ఓకే. సో ఎప్పుడైతే మనం సేమ్ టాస్క్‌ని మల్టిపుల్ టైమ్స్ అని రాస్తున్నామో, ఓకేనా? ఎప్పుడైతే మనం సేమ్ టాస్క్‌ని మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నామో, అదే సేమ్ టాస్క్‌ని మనం ఒక్కసారి ఒక ఫంక్షన్‌లో డిక్లేర్ చేసుకొని, దెన్ మల్టిపుల్ టైమ్స్‌ని మనం కాల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం కాల్ చేయలేదో అప్పుడు మనకి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. కాల్ చేసినప్పుడే మనకి ఈ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. దెన్ మనకేంటంటే ఈ ఫంక్షన్స్‌లో ఒక రిటర్న్ అయితే ఉందనమాట. రిటర్న్ అనే కీవర్డ్ ఉంది. ఓకే.
రిటర్న్ అనే కీవర్డ్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కన్సోల్.లాగ్ సమ్ అనేది చేస్తున్నాను. ఓకే. బట్ నేనేంటంటే ఇక్కడ కాన్స్ట్ ఓకే. మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే సమ్ ఉందో ఆ సమ్‌ని నేను రిటర్న్ చేసి ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నా. ఏం లేదు. నేను ఇక్కడ ఏదైతే సమ్ ఉందో ఆ సమ్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నానండి. ఓకేనా? దెన్ సమ్1 అని ఇట్లా తీసుకుంటున్నాను. ఓకే. కాన్స్ట్ సమ్2 ఇట్లా తీసుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ లెట్ సమ్ సి ప్లస్ డి కన్సోల్.లాగ్ సమ్ అని తీసుకున్నాను. దెన్ ఫంక్షన్ కాల్ చేసుకున్నాను. ఎక్కడ ఏదైతే కాల్ చేశానో దెన్ అదేంటంటే సమ్1 అండ్ సమ్2లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు రిజల్ట్ అయితే లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్ 30 అండ్ 70 అయితే వచ్చింది. ఓకే. దెన్ లెట్ మీ లాగ్ ఈ 30, 70 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లాగ్ నుంచి వచ్చిందనమాట. లెట్ మీ లాగ్ సమ్1 నా రిక్వైర్మెంట్ ఏంటి? ఈ సమ్ ఏదైతే ఉందో అది ఈ సమ్1 అండ్ సమ్2లో స్టోర్ చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే రిజల్ట్ ఉందో ఈ సమ్1 అండ్ సమ్2లో స్టోర్ చేయాలి. లెట్స్ సే సమ్2. ఓకే. ఇప్పుడు నాకు ఏమొచ్చింది? అన్‌డిఫైన్డ్ అయితే వచ్చింది. నాకు ఈ రిజల్ట్ అనేది ఇందుట్లో స్టోర్ అవ్వలేదు. ఇందుట్లో స్టోర్ అవ్వాలంటే నేను కన్సోల్.లాగ్ కాదు యూజ్ చేయాల్సింది. నేనేం యూజ్ చేయాలంటే రిటర్న్. అంటే నేను ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. ఆ వాల్యూ ఏంటిది? సమ్. దెన్ ఇదేం చేసిద్ది ఫంక్షను? ఇప్పుడే సమ్ చేసిద్ది కదా! ఆ సమ్‌ని రిటర్న్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 10 + 20 ఇక్కడేంటిది సమ్ వచ్చేసి 30 ఉండేది కదా! ఆ 30 అనేది రిటర్న్ అయితే చేసిద్ది. ఓకేనా? మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నామో 10 + 30 చేసి దెన్ 30 అయితే 30 అయితే రిటర్న్ చేసిద్ది. ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఈ సమ్‌లో స్టోర్ అయ్యిద్ది. ఓకేనా? లెట్ మీ రిపీట్ అగైన్. సో, ఇక్కడ ఏదైతే ఎడిషన్‌లో 10, 30 చేస్తున్నామో 10, 20 చేస్తున్నామో ఓకేనా? ఇక్కడికొచ్చి ఏంటి? ఇక్కడ స్టోర్ అవుతది. దెన్ ఆ వాల్యూస్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవి వీటిలోకి పాస్ అవుతాయి. సి అండ్ డిలోకి. దెన్ వి ఆర్ పెర్ఫార్మింగ్ ద అడిషన్. ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ ద అడిషన్ వి ఆర్ రిటర్నింగ్ ద సమ్ అనమాట. ఓకేనా? దెన్ ఇక్కడేంటి 30 అనేది వచ్చిద్ది. ఓకే. ఆ 30 అనే వాల్యూని ఎక్కడ స్టోర్ చేస్తున్నాము? ఈ సమ్ దాంట్లో స్టోర్ చేస్తున్నాం. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా అనమాట. సో, ఇప్పుడు నేను కన్సోల్.లాగ్ చేస్తే 30 అండ్ 70 అయితే మనకి వచ్చింది. ఓకే. సో, యాహ్! ఇక్కడి వరకు ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనమాట. నేను ఎక్కువగా అంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. బట్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు నేను మీకు ఇంకొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ బేసిక్స్ తెలిస్తే చాలండి. ఫంక్షన్స్‌కి ఇప్పటి వరకు మనం ఉన్న లెవెల్ వరకు ఈ ఫంక్షన్స్ బేసిక్స్ తెలిస్తే చాలు. ఫంక్షన్ డెఫినిషన్, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫంక్షన్‌ని ఎలా కాల్ చేయాలి అండ్ ఒక వాల్యూని ఎలా రిటర్న్ చేయాలి, రిటర్న్ చేసిన వాల్యూని ఎలా స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఎందుకని. అండ్ రిటర్న్ అనేది మెయిన్‌లీ లైక్ రికర్షన్ కాన్సెప్ట్‌లో నేను చెప్తాను డీటెయిల్‌గా. బట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక లైక్ ఏమైనా వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నామో అప్పుడు రిటర్న్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? లేదంటే వి కెన్ యూజ్ ద లాగ్స్ సమ్ అనమాట. ఓకే. ఓకే. కూల్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. లైక్ ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ రీమేక్ చేస్తాను వీడియో. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు. మనకేంటంటే నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసానండి. మీరేంటంటే లైక్ ఆ వీడియోస్‌లో ఏంటంటే లైక్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో గాని లేదా డెప్త్‌లో ఏంటంటే లైక్ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరిగిద్దనేది ఎవరు ఎక్కువగా కవర్ చేయలేదు. బట్ నేనేంటంటే అవన్నీ కవర్ చేసుకుంటా మీకేంటంటే మళ్ళీ ఇప్పుడేంటి జావా స్క్రిప్ట్ కోర్స్ కవర్ చేసి మళ్ళీ మీరేంటి ఎక్స్‌ట్రాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతారు. సో, అలా కాకోకుండా నేనేంటంటే మీకు జావా స్క్రిప్ట్ కోర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. యాస్ వెల్ యాస్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్‌లో మీకు ఏవైతే ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతారో అవి కూడా నేను కవర్ చేస్తున్నాను మీకు. ఓకే. యాహ్!
సో, నేను డెఫినిట్‌గా చేస్తాను ప్రాజెక్ట్స్ అనేవి. ఓకేనా? బట్ కొన్ని ఫ్యూవర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేను ఎర్లీగా స్టార్ట్ చేస్తాను. ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో, ఆ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఏంటంటే లైక్ ఎక్కువగా ప్రాజెక్ట్స్ చేస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్. ఓకే. యాహ్! టేక్ కేర్. బై బై.